మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండట్లేదు? చాలా పేలవంగా, మరీ నీరసంగా, కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి. వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అవును చందు, అందరూ చెప్పుకుంటున్న మాట ఇదే. ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల కానీ, లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల కానీ, ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. వాణి, 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 వస్తురా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కార్ పంపిస్తాను. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడి వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. ప్లీజ్ కూడా రండి. రండి సార్, రండి. డ్రైవర్, అయ్యా పిల్లలు దింపేసి ఇటు వచ్చి. అలాగే తీసుకోండి. రండి రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి, ఏమండి, ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా?